ప్రేమ వలపు 10వ భాగం. నీలాంటి అందమైన అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందంటే వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు? మాది మీది కాస్ట్ వేరు. మీరు నాన్ వెజ్ తింటారు, నేను తినను. నేను వచ్చిన రోజే వంటిట్లో ఉండగా మీ వదినకి ఈ విషయానికి చెప్పాను. అందువల్ల వాళ్ళేమైనా అభ్యంతరపెడతారేమో అనుకున్నాను. చిరునవ్వుతో అంది సుస్మిత. నేను ఇష్టపడ్డాను అంటే మతాంతర వివాహానికి కూడా మా అన్న, వదిన అడ్డుపెట్టరు. నేనంటే ఎంతిష్టం వాళ్ళకి. వాళ్ళకి పిల్లలు లేరేమో, నన్ను ఇంకా వంశీని అచ్చం వాళ్ళ పిల్లల్లాగే పెంచారు. మేమిద్దరం అంటే మా అన్నా వదినకి చాలా అభిమానం, ఇంకా ఇష్టం. వంశీ అంటే పొడుగ్గా, దిట్టంగా, సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్నాడు, అతనే కదా? అతనికి మీకు ఉన్న చుట్టరికం ఏమిటి? మాది ఒకటే కాస్ట్ అయినా చుట్టరికం ఏమీ లేదు. వాళ్ళమ్మ మా ఇంట్లోనే ఉండి పనిచేసేది. ఆమె భర్త వంశీ చిన్నతనంలోనే పోయాడు. ఆమెకి వీడు తప్ప వేరే ఎవరు లేకపోవడంతో వీడితో పాటుగా మా ఇంట్లోనే ఉండేది. వంశీకి 6 ఏళ్ల వయసులో తను కాన్సర్తో చనిపోయింది. అప్పటి నుండి నాతో పాటుగా వాడు కూడా మా అన్నావదినాలకి ఇంకో కొడుకు అయిపోయాడు. నాకన్నా కొంచెం మాత్రమే చిన్నవాడు. నాకు వాడు స్వంత తమ్ముడు కన్నా ఎక్కువ. సుస్మిత మళ్ళీ ఏదో మాట్లాడబోతూ ఉంటే మళ్ళీ మదనే అన్నాడు. వాడిని నాలాగే చదివించాలని నా అన్నవదిన చాలా అనుకున్నారు. కానీ వాడికి చదువుకోవడం ఇష్టం లేదు. పొలం పనుల్లో సాయం చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. నిజంగా మీరు చాలా గ్రేట్. ఒక పనావిడ కొడుకుని అంతగా అభిమానిస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయానికి మెచ్చుకోలుగా అంది సుస్మిత. అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. వంశీ మాకు చేసే సహాయం ఇంత అంతా కాదు. వాడి హెల్ప్ లేకపోతే మేము ఇంతవాళ్లం అయ్యేవాళ్లం కాదు. దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు మదన్. ఎనీహౌ, ఒక విషయానికి చెప్పు. నీకు మీ అన్నయ్యకి మధ్య అంత ఏజ్ గ్యాప్ ఎలా వచ్చింది? కళ్ళు చిట్లించి అడిగింది సుస్మిత. నాకు మా అన్నయ్యకి మధ్యలో ఒక 2 పిల్లలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. రెండో ప్రెగ్నెన్సీ వచ్చిన చాలా కాలానికి మా అమ్మకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి నేను పుట్టాను. అందుకనే అంత ఏజ్ గ్యాప్ వచ్చింది అంటూ నవ్వాడు మదన్. మా వదినకి కూడా బాగా ఏజ్ గ్యాప్ తో ఒక చెల్లెలు ఉంది. నా పేరెంట్స్ కి జరిగినట్టే తన పేరెంట్స్ కి జరిగింది. తన చెల్లెలు నా కన్నా ఒక 2-3 సంవత్సరాలు చిన్నది. తన పేరు తనూజ. తనకి చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. ఆయన గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు టీచర్ గా చేసేవారు. మొన్ననే ఎంఏ సైకాలజీతో పూర్తి చేసింది. చాలా చలాకీగాను ఇంకా అందంగానూ కూడా ఉంటుంది. తనని నీకు పరిచయం చేస్తాను. మీ వదినగారినే పోలి ఉంటే తను అందంగానే ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. తనని కలుసుకుని మాట్లాడాలని నాకు చాలా కోరికగా ఉంది. ఉత్సాహంగా అంది సుస్మిత. తప్పకుండా. పక్కనే ఉన్న టౌన్లోనే వాళ్ళు ఉంటున్నది. నిన్నైనా అక్కడికి తీసుకు వెళ్తాను. లేదా తననైనా ఇక్కడికి రమ్మంటాను. త్వరలోనే మీ ఇద్దరికీ పరిచయం అయ్యేలా ఖచ్చితంగా చూస్తాను అన్నాడు మదన్. ఆ తరువాత కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఏం మాట్లాడాలో తెలియక అంతలోనే సడన్గా గుర్తుకొచ్చినట్టుగా అన్నాడు మదన్. ఇంతకీ మాధురి విషయానికి ఏమిటి? తను ఇప్పటికి నీకు మంచి ఫ్రెండేనా? మాధురి ప్రస్తావన రాగానే అసహ్యంతో నిండిపోయింది సుస్మిత మొహం. ఫ్రెండ్షిప్ కే మాయని మచ్చ ఆ మాధురి. నా కజిన్ ఆ శేషేంద్ర గాడితో చేతులు కలిపి నన్ను నాశనం చెయ్యాలని చూసింది. నన్నో డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడానికి ప్రయత్నించింది. నిజంగానా? షాక్ తో నిండిపోయింది మదన్ మొహం. నేను నీకెప్పుడు ఏవీ అబద్ధాలు చెప్పను. ఇంకెప్పుడు ఇలా అడక్కు. చిరాగ్గా అన్నాక మళ్ళీ అంది సుస్మిత. ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య స్నేహం ఉందా? తను నీతో మాట్లాడుతూ ఉంటుందా? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. కానీ స్నేహం మాత్రం లేదు. ఇంకా చిరాగ్గానే ఉంది సుస్మిత. తను నా కజిన్ శేషేంద్ర గురించి పనిచేస్తోందని తెలిసాక, నన్నలా డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడానికి ప్రయత్నించాక నాకు కోపం వచ్చి మాట్లాడడం బాగా తగ్గించేశాను. నేను ఆ శేషేంద్రతో స్నేహం మానేయమని ఎంతో చెప్పి చూశాను. నువ్వు చెప్పేవరకు ఆ ఆస్తిపాస్తులేవి వాడివి కావని నాకు తెలియకపోయినా
వాడో పెద్ద పోకిరి అని. వాడి వ్యవహారం బట్టి నాకు అర్థం అయింది. కానీ, కాస్త ఆగి అన్నాడు మదన్. డబుల్ కొటేషన్ పాయింట్. ఏదో కాస్త డబ్బున్న వాడిని కట్టుకుని, జీవితంలో సెటిల్ అయ్యి, తల్లి కోరిక తీర్చాలన్న మాధురి కోరిక తీరే అవకాశమే లేదన్న మాట. తన క్యారెక్టర్ గురించి తెలిసాక కూడా, నీకు తనమీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. సుస్మిత చిరాకు కోపంగా మారింది. మాధురి నీ పట్ల చేసినదానికి నేను సారీ చెప్తున్నాను. దయచేసి తనమీద కోపం ఉంచుకోకు. ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్. ఏ ఆడపిల్ల జీవితంలో పడకూడని కష్టాలు తను పడింది. ఎందుకలా నీ విషయంలో చేసిందో నాకు తెలియదు కానీ, తను చాలా అమాయకురాలు. మంచిది. మై గాడ్ మదన్, కంగారుగా అంది సుస్మిత. నన్నలా డ్రగ్ అడిక్ట్ గా చేయబోయిందని, ఇంకా నా ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నా నా కజిన్ కి సహాయం చేస్తుందని. నాకు తన మీద కొంచెం కోపం ఉంది కానీ, నాకు తనమీద పట్టలేని ద్వేషం ఏమీ లేదు. ఇంతకీ తను అంత భయంకరమైన కష్టాలేమి పడింది? ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. నిజంగా ఏ ఆడపిల్లకి అలాంటి కష్టాలైతే రాకూడదు. అలాంటి కష్టాలు పడింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు మదన్. తన విషయంలో నేను తప్పు చేస్తున్నానని నా సబ్కాన్షస్ ఘోషిస్తూనే ఉంది. కానీ నేను పట్టించుకోలేదు. అయితే అదే నిజమన్న మాట. ప్లీజ్ తన గురించి నాకు చెప్పు. నేనేమైనా తనకి సహాయం చెయ్యగలనేమో చూస్తాను. ఎమోషనల్ గా అంది సుస్మిత. మాధురి వాళ్ళ నాన్న ఒక పెద్ద తాగుబోతు, తిరుగుబోతు. ఉన్న ఆస్తులన్నీ తన తాగుడికి, తిరుగుళ్ళకి తగలేసేశాక, భారీగా అప్పులు కూడా చేశాడు. ఇంటితో సహా ఆస్తులన్నీ అమ్మేశాక కూడా బోలెడు అప్పులు మిగిలిపోయాయి. ఆ అప్పులు తీర్చలేక, అప్పులవాళ్ల గోల పడలేక వాళ్ళని తన భార్య దగ్గరికి పంపడం మొదలు పెట్టాడు. వాళ్ళు తనని నానా రకాలుగా హింసించి, అనుభవించడం మొదలు పెట్టారు. ఆ హింస ఎంత ఎక్కువై పోయిందంటే, ఆమె తన ఒక్కగానొక్క కూతురు ఏమవుతుందోనని కూడా ఆలోచించకుండా ఒకరోజు ఆత్మహత్య చేసుకుంది. మై గాడ్, నిజమా? షాక్తో నిండిపోయింది సుస్మిత మొహం. ఇలాంటి విషయానికి ఎవరూ కల్పించి చెప్పలేరు. తల్లి చనిపోయాక ఒక నెల రోజుల తరువాతో ఎప్పుడో అనుకుంటా ఆ దుర్మార్గుడు ఒక అప్పులవాడిని నా కూతురి దగ్గరికి కూడా పంపాడు. అప్పటికి తను పెద్దమనిషి కూడా కాలేదు. వాడు తనని నిర్దాక్షిణ్యంగా రేప్ చేశాడు. మాధురి భయంకరంగా అరుస్తూ ఉంటే, ఆ అరుపులు చుట్టుపక్కల అంతా వినిపించాయి. అప్పటివరకు తన తండ్రి వెధవ వ్యవహారాలన్నీ తెలిసి సహిస్తూ వచ్చిన గ్రామస్తులు అప్పుడు మాత్రం ఊరుకోలేదు. వాడింట్లోకి వెళ్లి మధురిని రేప్ చేసిన వాడిని ఇంకా ఆమె తండ్రిని ఎంతగా కొట్టారంటే, ఆ దెబ్బలకి ఆమె తండ్రి ఏకంగా చచ్చిపోయాడు. ఆ ఇంకొకడికి మాత్రం మైనర్ గర్ల్ని చేసినందుకు పడాల్సిన శిక్ష పడింది. కానీ మాధురి మనసుకి అయిన గాయం ఎక్కడికి పోతుంది? తన తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసి సహించడమే కాదు, అలాంటి చిన్న వయసులోనే తను రేప్కి గురైంది. నువ్వు చెప్పింది నిజం. ఏ ఆడపిల్లకి అటువంటి కష్టం అయితే రాకూడదు. సుస్మిత మనసంతా బాధతో నిండిపోయి, ఆ బాధంతా మోహంలో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. అప్పుడు తనకున్న అప్పులన్నీ మా అన్నయ్య తీర్చేసి, నాతో పాటే తనని చదివించడం మొదలుపెట్టాడు. తనకి మంచి ఎడ్యుకేషన్ కావాలని నన్ను జాయిన్ చేసిన కాలేజ్లోనే తనని జాయిన్ చేశాడు. తను అంతో ఇంతో ఆస్తి ఉన్నవాడిని కట్టుకుని జీవితంలో సుఖపడాలని తన తల్లి కోరిక. అది తీర్చాలనే నీ కజిన్ వెంట పడింది. వాడెలాంటి వెధవో ఎప్పుడో తనకి తెలిసే ఉంటుంది. కాని అప్పటికే విడదీసుకోలేనంతగా వాడితో కమిట్ అయిపోయి ఉంటుంది. అందుకనే నా అడ్వైజ్ని కూడా పట్టించుకోలేదు. మరోసారి దీర్ఘంగా నిట్టూర్చాడు మదన్. తన విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది మదన్. ఈ విషయానికి నాకు కొద్ది రోజుల ముందే తెలిస్తే ఎంతో బావుండేది. నా కజిన్ ఎంత పెద్ద రాస్కేల్లో తనకి తెలిసేలా చేసి, తన తల్లి కోరిక కూడా తీరేలా చేసేదాన్ని. సుస్మిత కూడా నిట్టూర్చింది. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. నేను ఈ ఇబ్బంది నుండి బయటపడగానే మొదట ఆమె విషయమే చూస్తాను.
దృఢంగా అంది సుస్మిత. మిగతా స్టోరీ 11వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.